అయోధ్య రాజు దశరథుడికి నలుగురు కుమారులు జన్మిస్తారు. వారిలో పెద్దవాడు శ్రీరాముడు. శ్రీరాముడు జనక మహారాజు కుమార్తె సీతాదేవిని స్వయంవరంలో వివాహం చేసుకుంటాడు. కైకేయి కోరిన వరాల వల్ల శ్రీరాముడు సంవత్సరాల వనవాసానికి వెళ్తాడు. ఆయనతో పాటు సీతాదేవి లక్ష్మణుడు కూడా అడవికి వెళ్తారు. లంకరాజు రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్తాడు. శ్రీరాముడు హనుమంతుడు మరియు వానరసేన సహాయంతో సీతాదేవిని వెతుకుతాడు. హనుమంతుడు లంకకు వెళ్ళి సీతాదేవిని కనుగొని శ్రీరాముని సందేశం అందజేస్తాడు. అనంతరం సముద్రంపై రామసేతు నిర్మించి శ్రీరాముడు లంకకు చేరుకుని రావణుడితో యుద్ధం చేస్తాడు. శ్రీరాముడు రావణుడిని సంహరించి సీతాదేవిని రక్షిస్తాడు. వనవాసం పూర్తయ్యాక అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకం పొందుతాడు. ఈ కాలాన్ని రామరాజ్యంగా కీర్తిస్తారు. అయోధ్య రాజు దశరథుడికి నలుగురు కుమారులు జన్మిస్తారు. వారిలో పెద్దవాడు శ్రీరాముడు. శ్రీరాముడు జనక మహారాజు కుమార్తె సీతాదేవిని స్వయంవరంలో వివాహం చేసుకుంటాడు. కైకేయి కోరిన వరాల వల్ల శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసానికి వెళ్తాడు. ఆయనతో పాటు సీతాదేవి లక్ష్మణుడు కూడా అడవికి వెళ్తారు. లంకరాజు రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్తాడు. శ్రీరాముడు హనుమంతుడు మరియు వానరసేన సహాయంతో సీతాదేవిని వెతుకుతాడు. హనుమంతుడు లంకకు వెళ్ళి సీతాదేవిని కనుగొని శ్రీరాముని సందేశం అందజేస్తాడు. అనంతరం సముద్రంపై రామసేతు నిర్మించి శ్రీరాముడు లంకకు చేరుకుని రావణుడితో యుద్ధం చేస్తాడు. శ్రీరాముడు రావణుడిని సంహరించి సీతాదేవిని రక్షిస్తాడు. వనవాసం పూర్తయ్యాక అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకం పొందుతాడు. ఈ కాలాన్ని రామరాజ్యంగా కీర్తిస్తారు.